డీటెయిల్స్ సత్యం లైవ్ లో అందిస్తారు. సత్యం, సీఎంల భేటీకి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ప్రజాభవన్లో ఇద్దరు తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ కొనసాగుతుంది. ప్రధానంగా రాష్ట్ర విభజన సందర్భంగా రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్ళు అవుతున్నా ఇంకా పరిష్కారం కాని సమస్యలపై ఇద్దరు ముఖ్యమంత్రులు ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. ఇక దాదాపు 15 నిమిషాల ముందు నుంచి కూడా సమావేశం కొనసాగుతుంది. సమావేశానికి ముందుగా ప్రజాభవన్కి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేరుకున్నారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఈ సమావేశానికి ఆయనను ఆహ్వానించారు. ఇక సమావేశానికి తెలంగాణ నుంచి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అదేవిధంగా మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అదేవిధంగా సీఎం సలహాదారులుగా ఉన్న వేమరేందర్ రెడ్డి, హర్కర వేణుగోపాల్తో పాటు సిఎస్ శాంతకుమారి, అదేవిధంగా మరో 3 ఐఏఎస్ అధికారులు తెలంగాణ నుంచి భేటీలో పాల్గొన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రులు సత్యప్రసాద్, అదేవిధంగా జనార్దన్ రెడ్డి, కందుల దుర్గేష్, ఈ 3 మంత్రులతో పాటు సిఎస్ నీరబ్ కుమార్, మరో 2 ఐఏఎస్ అధికారులు ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ భేటీలో పాల్గొంటున్నారు. ప్రధానంగా విభజన సమస్యలు ఏవైతే పరిష్కారం కాలేదో వాటిపై ఈ ఇద్దరు ముఖ్యమంత్రుల్లో చర్చించే అవకాశం ఉంది. వాటిలో 7 మండలాలు విభజన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మండలాలు ఆంధ్రప్రదేశ్లో కలిపారు. వాటిని తిరిగి తెలంగాణలో కలపాలనే ఒక డిమాండ్ రాష్ట్ర విభజన తర్వాత నుంచి కూడా కొనసాగుతూ వస్తుంది. గతంలో ఉన్న ముఖ్యమంత్రులు భేటీ సందర్భంగా ఈ భేటీ జరిగినా ఈ పరిష్కారం కాలేదు. ఈ సమస్య అదేవిధంగా కొనసాగుతూ వస్తుంది. దాటిని వెంటనే పరిష్కరించుకోవాలి. లేదంటే ఈ తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిన గ్రామాలకు సంబంధించి మండలాలకు సంబంధించిన వారంతా కూడా ఆందోళన చెందుతున్నారు. వారంతా కూడా తెలంగాణలో తమను కలపాలి అనే ఒక డిమాండ్ తెర మీదకి వస్తున్న నేపథ్యంలో తెలంగాణ ఖమ్మం జిల్లాకు సంబంధించిన మంత్రులు ఇప్పటికే భద్రాచలం డివిజన్లో ఉన్న 7 గ్రామాల్లో 5 గ్రామాలు తీర్మానం చేసి తెలంగాణలో తమను కలపాలనే ఒక డిమాండ్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చాయి. ఇక ఖమ్మం జిల్లాకు సంబంధించిన తుమ్మల నాగేశ్వరరావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా లేఖ రాశారు. వెంటనే ఈరోజు జరిగే చర్చల్లో ఆ గ్రామాలను మండలాలకు సంబంధించిన సమస్యలను కూడా వెంటనే పరిష్కరించే విధంగా ఈ చర్చల ద్వారా పూర్తి చేయాలనే ఒక అంశంపై ఇప్పటికే ఆ మంత్రులు డిమాండ్ తెరమెత్తించిన నేపథ్యంలో ఈరోజు జరుగుతున్న ఈ చర్చల్లో ఈ అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. వీటితో పాటు కృష్ణా జలాల వాటాకు సంబంధించి రాష్ట్ర విభజన సంబంధించి కూడా చాలా వివాదం కొనసాగుతుంది. 2010లో జరిగిన నీటి పంపకాల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందనే అంశంపై పదే తెలంగాణ ప్రభుత్వం కేంద్రం ముందు విజ్ఞప్తి చేసింది. అయినా ఈ వివాదాన్ని పరిష్కారం కాలేదు. అప్పుడు ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు మాత్రమే కేటాయించారు. కానీ తెలంగాణ వాటాలో 558 టీఎంసీల వాటా రావాలి. అది వస్తేనే తెలంగాణకు న్యాయం జరుగుతుంది. కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతుందనే అంశంపై ఒక వివాదం ఉంది. ఇది పరిష్కారం కాలేదు. చాలా సందర్భాల్లో 2 ప్రభుత్వాలు ట్రిబ్యునల్ ముందు తమ వాదనలు వినిపించినా కూడా ఆ వివాదం పరిష్కారం కాకుండా ఇప్పటివరకు కూడా ఇంకా అదే కొనసాగుతూ వస్తుంది. ఈరోజు జరిగే సమావేశాల్లో ఇద్దరు ముఖ్యమంత్రుల్లో ఈ అంశం ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. కానీ ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు ఈ సమస్య పరిష్కరించుకుంటారా లేక మరోసారి ట్రిబ్యునల్కి వెళ్తారన్నది మాత్రం ఇంకా తేలాల్సి ఉంది. కానీ ఇప్పుడు తాత్కాలికంగా చర్చల ద్వారా విభజన హామీల్లో ఉన్న అంశాలు పరిష్కారం అయ్యే వాటిపై ఈరోజు ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చించే అవకాశం ఉంది. వీటితో పాటు విద్యుత్ బకాయిల విషయంలో కూడా విభజన జరిగి 10 ఏళ్ళు అవుతున్నా విద్యుత్ బకాయిల విషయంలో ఒక క్లారిటీ రాలేదు. తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ నుంచి 24,000 కోట్ల బకాయిలు తెలంగాణకు రావాలంటూ తెలంగాణ ప్రభుత్వం చెప్తుంది. ఇక ఆంధ్రప్రదేశ్ 7,000 కోట్లు తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ రావాలనే ఒక వాదనను పదే చెబుతూ వస్తుంది. కానీ ఈ 2 వాదనల్లో ఎవరిది ఎంత నిజం ఉంది, కేంద్ర ప్రభుత్వం ఈ అంశాన్ని పరిష్కరించలేకపోతుంది అనే వాదన కూడా ఉంది. కాబట్టి ఈరోజు జరుగుతున్న సమావేశంలో ఈ బకాయిలు ఎవరు ఇవ్వాలి, ఎవరికి ఎప్పుడు చెల్లించాలి, ఎవరు చెల్లించుకుంటే ఈ సమస్య పరిష్కారం అంశంపై కూడా ఈ ఇద్దరు సీఎంల భేటీలో చర్చించే అవకాశం ఉంది. వీటితో పాటు ఉద్యోగుల అంశం చాలా రోజులుగా పెండింగ్లో ఉంది. చాలామంది ఐఏఎస్లు అంటే ఆంధ్రప్రదేశ్ కేటాయించిన ఐఏఎస్లు తెలంగాణలో ఉన్నారు. తెలంగాణ కేటాయించిన ఐఏఎస్లు ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్నారు. వారు ఇక్కడ వీరిని అక్కడ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం కేటాయింపులో ఉన్న వారిని
కేటాయించాలంటూ కూడా కేంద్రాన్ని పదే పదే విజ్ఞప్తి చేస్తున్నారు. విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్ళిన వారు తెలంగాణ కోటాలో ఉన్నవారు ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్నారు. ఆ సమస్య కూడా ఇంకా పరిష్కారం కాలేదు. వీటితో పాటు విద్యుత్ ఉద్యోగులు చాలామంది ఆంధ్రప్రదేశ్ స్థానికంగా ఉన్నవారు ఈ తెలంగాణలో పనిచేస్తారు. వారంతా కూడా ఆంధ్రప్రదేశ్కి వెళ్తామని చాలాసార్లు విజ్ఞప్తి చేసుకున్నా కూడా అది ఈ ప్రభుత్వం పరిష్కరించలేదు. ఆ ప్రభుత్వం వారికి తెలంగాణ నుంచి తమ ప్రభుత్వం తీసుకోవడానికి వారు కూడా అంగీకరించలేదు. ఆ ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. ఆ సమస్య కూడా ఇంకా పరిష్కారం కాలేదు. ఇక తెలంగాణ ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్నారు. వారు ప్రతి వారం ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి మళ్ళీ శనివారం సాయంత్రం తెలంగాణకు వచ్చి మళ్ళీ ఇక్కడ ఉండి మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇక వారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు ప్రభుత్వాలు గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2 సార్లు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ సమస్య పరిష్కరించాలని పదే పదే విజ్ఞప్తి చేసినా కూడా ఆ సమస్యను పరిష్కరించలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు తెలంగాణ ఉద్యోగులను ఆంధ్రప్రదేశ్ రిలీవ్ చేస్తామని హామీ ఇచ్చింది. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సమస్య పరిష్కరిస్తానని పదే పదే కూడా చాలా సందర్భాల్లో ఉద్యోగులకు చెప్పిన హామీ ఉంది. కాబట్టి ఈరోజు జరుగుతున్న ఈ భేటీలో ఈ ఉద్యోగుల విభజనకు సంబంధించిన ఉద్యోగుల అంశం కూడా పరిష్కరించడానికి తెలంగాణ ఉద్యోగులను తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఉద్యోగులను ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడానికి, లేదంటే ఎక్కడ పనిచేయడానికి ఇంట్రెస్ట్ ఉన్న ఉద్యోగులను వారి ప్రభుత్వాల్లో తీసుకోవడానికి ఒక ఇద్దరు ఏకవాక్య అంగీకారం వచ్చే అవకాశం ఉంది. ఇది కేవలం అవగాహనకు సంబంధించిన అంశం కాబట్టి ఈ విషయంలో ఒక క్లారిటీ వస్తుందని ఇటు ఉద్యోగులంతా కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఇక ఈరోజు ఇప్పటివరకు 9-10 షెడ్యూల్లో ఉన్న ఆస్తులకు సంబంధించి విభజన చట్టం ప్రకారం 9-10 షెడ్యూల్లో ఉన్న ఆస్తుల అంశాల్లో ఇప్పటివరకు 9 షెడ్యూల్ 10 షెడ్యూల్లో ఉన్న అంశాల్లో ఇంకా వివాదంలో ఉన్నాయి. వాటిని ఏకాభిప్రాయం కుదరలేదు. వాటిని పరిష్కరించుకోవడానికి ఈరోజు జరుగుతున్న సమావేశంలో అధికారులు చర్చించే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఢిల్లీలో ఉన్న ఏపీ భవన్లో తెలంగాణ భవన్కి సంబంధించిన వాటా విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యత తీసుకున్న తర్వాత ఆ పంపిణీ ఈజీగా జరిగింది. ఇక మైనింగ్ శాఖలో బకాయిలు చెల్లింపులకు సంబంధించిన అంశం కూడా పరిష్కారం అయింది. కాబట్టి ఇక 9వ షెడ్యూల్లో ఉన్న మొత్తం 91 ఆస్తుల్లో 23 ఆస్తులపై ఇంకా వివాదం కొనసాగుతుంది. 2 ప్రభుత్వాలపైన ఒక ఏకాభిప్రాయం కుదరలేదు. కాబట్టి ఈ 23 ఆస్తులకు సంబంధించి ఇంకా ఈరోజు జరుగుతున్న సమావేశంలో ఒక అభిప్రాయానికి వచ్చే అవకాశం ఉందని చెప్పొచ్చు. ఇక 10వ షెడ్యూల్లో 30 సంస్థలకు సంబంధించిన పంపకాల్లో ఇంకా 2 ప్రభుత్వాలు చర్చించుకొని నిర్ణయం తీసుకోవాలి. వాటిలో అంబేద్కర్ యూనివర్సిటీ, తెలుగు యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీల పంపిణీ విషయంలో ఇంకా దాదాపు 30 ఆస్తుల పంపిణీ విషయంలో ఒక క్లారిటీ అయితే లేదు. ఇక 10 ఏళ్ళు గడువు ముగిసింది. ఉమ్మడి రాజధానిలో ఉన్న ఆస్తులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్కు లేక్యూ గెస్ట్ హౌస్ కానీ అదేవిధంగా సిఐడి ఆఫీస్ కానీ ఇలాంటి ఆఫీసులకు సంబంధించిన అంశం ఇక ఉమ్మడి రాజధాని గడువు ముగిసింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వానికి ఆస్తులను అప్పగించాలి. కానీ ఇప్పటివరకు జూన్ 2తోనే 10 ఏళ్ళు గడువు ముగిసింది. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైదరాబాద్లో ఉన్న ఆస్తులను తెలంగాణ ప్రభుత్వం గమనించలేదు. వాటిని వెంటనే పరిష్కరించాలంటూ రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకున్న తర్వాత చాలా సందర్భాల్లో ఆంధ్రప్రదేశ్ లేఖలు రాయడం, కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళినప్పుడు విభజన హామీల సందర్భంగా ఉమ్మడి రాజధానికి సంబంధించిన ఆస్తులు తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించాలంటూ విజ్ఞప్తి చేసినా ఇప్పటివరకు అవి పరిష్కారం కాలేదు. వెంటనే ఈరోజు జరుగుతున్న 2 ముఖ్యమంత్రుల సమావేశంలో ఈ అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇక ఉమ్మడి రాజధాని గడువు ముగిసింది కాబట్టి ఆంధ్రప్రదేశ్కి అప్పచెప్పిన ఆస్తులు తెలంగాణ ప్రభుత్వానికి తిరిగి అప్పచెప్పాలనే అంశాన్ని ఒక ఏకాభిప్రాయం తీసుకునే అవకాశం ఉంది. వీటితో పాటు ఇక ఇప్పటివరకు ఆస్తుల పంపిణీ విషయంలో ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు తెర మీద తీసుకొస్తున్న అంశాలను తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది? ఎందుకంటే గతంలో ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధి చెందిన అంశాలు హైదరాబాద్లో మేజర్గా ఉన్న అంటే అప్పుడు ఒక యూనివర్సిటీలకు సంబంధించిన ఆస్తుల పంపిణీకి ఒకవేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తావిస్తే ఇక తెలంగాణ ప్రభుత్వం కూడా కొన్ని డిమాండ్లు తెర మీద తీసుకొచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి కోస్టల్ ఏరియా చాలా పెద్దగా ఉంది. ఆ కోస్టల్లో వాటా తెలంగాణ ప్రభుత్వానికి కూడా ఇవ్వాలనే ఒక డిమాండ్ను తెర మీద తీసుకొచ్చే అవకాశం. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు నిధులు కోస్టల్లో అభివృద్ధి కోసం వెచ్చించారు. కాబట్టి తెలంగాణ వాటా కోస్టల్లో కూడా ఉంది. కాబట్టి ఆ కోస్టల్లో తమకు వాటా ఇవ్వాలనే అంశాన్ని తెర మీద తీసుకొచ్చే అవకాశం ఉంది. వాటితో పాటు ఓడరేవుల్లో కూడా తమకు
వాటా కేటాయించాలనే ఒక అంశాన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం ఈరోజు జరుగుతున్న సమావేశంలో ప్రస్తావన తెచ్చే అవకాశం ఉంది. ఓడరేవుల్లో ఎక్కడ తెలంగాణలో లేవు కాబట్టి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఓడరేవులకు రెండు రాష్ట్రాల నిధులను వెచ్చించారు కాబట్టి తెలంగాణ వాటా ఓడరేవుల్లో కూడా ఉంటుంది కాబట్టి ఓడరేవుల్లో కూడా తెలంగాణకు వాటా ఇవ్వాలనే అంశాన్ని ఈరోజు జరుగుతున్న చర్చల్లో ప్రస్తావించే అవకాశం ఉంది. వీటితో పాటు ఇప్పటివరకు ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి అక్కడ తెలంగాణ వాటా ఎంత ఉంటుంది, తెలంగాణకు ప్రాధాన్యత ఏ విధంగా ఉంటుంది, ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు తిరుపతి దేవస్థానం ఉమ్మడి రాష్ట్రానికి ఒక అత్యధికంగా ఎక్కువగా భక్తులు వెళ్ళే ప్రాంతం కాబట్టి ఇక విభజనలో ఆంధ్రప్రదేశ్కి వెళ్ళింది. ఒకవేళ ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కొన్ని డిమాండ్లు తెర మీదకి పెడితే టీటీడీలో కూడా తమ వాటా ఇవ్వాలి, తెలంగాణ వాటా ఇవ్వాలనే అంశంపై కూడా ఈరోజు జరుగుతున్న చర్చల్లో ఇద్దరు ముఖ్యమంత్రులు ముఖ్య అధికారులు పాల్గొంటున్న ఈ సమావేశంలో ఈ అంశాలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం తెర మీద తీసుకొచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాదు రాజధానిగా ఉన్నప్పుడు అభివృద్ధి చెందిన విద్యా సంస్థలు లేదంటే రాష్ట్ర విభజన సందర్భంగా విభజన హామీలో ఇచ్చిన ఆస్తులకు సంబంధించిన పంపిణీ జరగాలని ఆంధ్రప్రదేశ్ ఒకవేళ గట్టిగా వాదిస్తే తెలంగాణ ప్రభుత్వం ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న మెజారిటీ ఓడరేవులు కానీ కోస్టల్లో కానీ టీటీడీలో సంబంధించిన ఈ మూడు వాటిలో ఆస్తుల్లో కూడా తమకు వాటా ఇవ్వాలనే అంశాన్ని తెర మీద తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇంకా ఇద్దరు ముఖ్యమంత్రులు అదేవిధంగా మంత్రులు పాల్గొంటున్న సమావేశం ఇంకా కొనసాగుతుంది. దీంట్లో రెండు రాష్ట్రాల సిఎస్లు పాల్గొన్నారు. తెలంగాణ నుంచి 3 ఐఏఎస్ అధికారులు, ఆంధ్రప్రదేశ్ నుంచి 2 ఐఏఎస్ అధికారులు పాల్గొన్నారు. విభజన అంశాల్లో ఇప్పటివరకు పరిష్కారం కాని సమస్యలపై ఇద్దరు ముఖ్యమంత్రుల సమావేశంలో చర్చ జరుగుతుందని చెప్పొచ్చు. అపర్ణ.